నిజమైన యాత్ర అంటే కాళ్ళతో కాదు, మనసుతో ప్రయాణం. ఈరోజు మన వెంకటాపురం నుంచి శ్రీశైలం దాకా పాదయాత్ర. మొదటి అడుగు వేసినప్పుడు హృదయం ఒకవైపు భక్తితో నిండిపోయింది, మరోవైపు ముందున్న మార్గం ఏమిటో తెలియని ఉత్సాహం. ప్రతి అడుగు భగవంతుని నమ్మకంతో ముందుకు సాగుతుంది. వేడి సూర్యుడు, చల్లటి గాలి, పొడవైన మార్గం, కానీ భక్తి ఒక్కటే శక్తి. అందరం హర హర మహాదేవ్ అంటూ ఉత్సాహం నింపుతూ వెళ్తున్నాం. ఇది కేవలం ప్రయాణం కాదు, మనలోని ఆత్మవిశ్వాసానికి పరీక్ష. గోసాయి కట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకొని మన ప్రయాణం ముందుకు సాగింది. అద్భుతమైన ఆ నల్లమల గాలులు, పక్కనే పచ్చని అడవులు, ప్రతి అడుగు భక్తితో నిండిపోయింది. అలా మరో 9 కిలోమీటర్లు నడిచి నాగలూటి వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకున్నాం. స్వామి దర్శనం అనంతరం టిఫిన్ చేసుకొని కొంచెం విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత మళ్ళీ పాదయాత్ర మొదలైంది. నల్లమల అడవుల మధ్య దారులు, పక్షుల కిలకిలా రావాలు, ప్రతి క్షణం ఆధ్యాత్మిక అనుభూతి. ఇలా దాదాపు 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత పెద్ద చెరువు దగ్గర క్యాంప్ వేసుకున్నాం. ఇక్కడ సాయంత్రం గాలి తాకిడితో భక్తి, అలసట, ఆనందం, ఇంకా స్వయం పాకమైతే సూపర్. ఇలా నల్లమలలో మన మొదటి రోజు ప్రయాణం ముగిసింది. కానీ పాదయాత్ర మాత్రం ఇప్పుడే మొదలైంది. పెద్ద చెరువులో రాత్రి నిద్రించి సూర్యుడి ఉదయించేసరికి మేము పాదయాత్ర మొదలు పెట్టాం. దాదాపు 9 కిలోమీటర్లు నడిచిన తర్వాత భీముని కొలను దగ్గరికి చేరుకున్నాం. ఈ నీటి సెలయేరులో స్నానం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ అడుగులు మొదలు. మరో 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి కైలాస ద్వారం చేరుకున్నాం. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆటకేశ్వరుడిని దర్శించుకొని సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అలాగే సాక్షి వినాయకుడి దగ్గరికి వెళ్ళాం. చివరగా మల్లన్న దర్శనం చేసుకున్నాం. ఆ క్షణం నిజంగా హృదయం పులకరించింది. ఇంత దూరం నడవడానికి శక్తినిచ్చింది ఆ మల్లేశ్వరుడు. ఇలా మా శ్రీశైల పాదయాత్ర ముగిసింది. కానీ ఆ భక్తి, అనుభూతి మాత్రం మనసులో నిండిపోయింది. ఊర్లో ఉంటాం.